వెల్కమ్ టు సయ్యద్ హిందీ క్లాసెస్. ఈరోజు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లో భాగంగా ఎస్సీ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. ఎస్సీ స్కాలర్షిప్లో ఇది 5th to 8th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్, 9th and 10th బాయ్స్ అండ్ గర్ల్స్కు వేరువేరుగా అందించబడుతుంది. 5th to 8th బాయ్స్ అయితే ఇయర్లీ 1000 రూపీస్ వస్తాయి, గర్ల్స్కు 1500 రూపీస్. అదే 9th and 10th బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి కూడా 3000 రూపీస్, 3000 రూపాయలు వస్తాయి. 5th to 8th బాయ్స్కి 1000, గర్ల్స్కు 1500. 9th and 10th ఎస్సీ బాయ్స్ ఆర్ ఎస్సీ గర్ల్స్కు ఇద్దరికి కూడా 3000 రూపీస్ మన అకౌంట్లో పడతాయి అన్నట్టు. వీళ్ళు స్కాలర్షిప్ అమౌంట్ అప్లై చేయడానికి, దీనికోసం మనం మీ సేవ లేదా ఆన్లైన్ సెంటర్కు స్టూడెంట్ యొక్క ఫోటో, సెకండ్ ఆధార్ కార్డ్, థర్డ్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీ సేవ లేదా ఆన్లైన్లో ఈ మూడింటిని స్కాన్ చేసి మనకు ప్రింటెడ్ అప్లికేషన్ ఇస్తారు. ఈ ప్రింటెడ్ అప్లికేషన్ తీసుకొని స్కూల్లో సబ్మిట్ చేయాలి. స్కూల్లో సబ్మిట్ చేయాల్సినవి ఏమేంటంటే స్కూల్లో సబ్మిట్ చేయాల్సినవి ఏంటంటే, ఒకటి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్, 2 స్టడీ సర్టిఫికేట్ అంటే బోనాఫైడ్, ఇది స్కూల్ వాళ్ళు ఇచ్చేస్తారు. స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనాఫైడ్. థర్డ్ ఆధార్ కార్డ్ జిరాక్స్. 4 బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ జిరాక్స్. 5 క్యాస్ట్ జిరాక్స్. 6 ఇన్కమ్ లేదా ఆదాయం ఒరిజినల్. ఈ 6 స్కూల్లో సబ్మిట్ చేస్తే, స్కూల్ వాళ్ళు డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఆ సంవత్సరానికి మనకు ఒక 2-3 నెలలలో మనకు మన పాస్బుక్ ఏదైతే ఇచ్చినామో బ్యాంక్ అకౌంట్ లేకుంటే పోస్ట్ ఆఫీస్, ఆ అకౌంట్లో మనకు ఈ డబ్బులు పడే అవకాశం ఉంది. స్కూల్లో సబ్మిట్ చేయాల్సి ఇంకోసారి చూద్దాం ఒకసారి. ప్రింటెడ్ అప్లికేషన్, మీరు ఏదైతే మీ సేవ లేదా ఆన్లైన్లో సెంటర్లో అప్లై చేశారో అది ప్రింటెడ్ అప్లికేషన్, బోనాఫైడ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇన్కమ్ ఒరిజినల్. ఇవి స్కూల్లో సబ్మిట్ చేస్తే స్కూల్ వాళ్ళు డిఓ ఆఫీస్కి వెళ్ళి వాటిని ఇస్తే మనకు ఆ సంవత్సరం అమౌంట్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.